కమలం ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ గోవాను కూడా నిలబెట్టుకుంది. రెండో పెద్ద పార్టీగా ఉన్న మిత్రుల సాయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక మణిపూర్లోనూ అనూహ్యంగా బీజేపీ కావాల్సిన మద్దతును కూడగట్టుకుంది. ఇటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లను గెలుచుకున్న కమల్నాథులు అదే ఊపులో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను పక్కకు నెట్టి గోవా, మణిపూర్లను తమ ఖాతాలో వేసుకునేలా పావులు కదిపారు. చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు 5 రాష్ట్రాల ఎన్నికలపై చర్చించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో సీఎం అభ్యర్థుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అంశంపై చర్చ సాగింది. దీంతో పాటు గోవా, మణిపూర్లలో ప్రభుత్వ ఏర్పాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది పార్లమెంటరీ బోర్డు. దీనికి సంబంధించి పార్టీ సీనియర్లను ఆయా రాష్ట్రాలకు పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, భూపేంద్ర యాదవ్లను ఉత్తరప్రదేశ్ పరిశీలకులుగా పంపుతున్నారు. వారు ఈ నెల 16న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. నరేంద్ర తోమార్, సరోజ్ పాండేల్ని ఉత్తరాఖండ్ కు పరిశీలకులుగా పంపింది బీజేపీ. పీయూష్ గోయల్, వినయ్ సహస్రబుద్ధేలకు మణిపూర్ బాధ్యతల్ని అప్పగించింది. వారు పంపే నివేదిక ఆధారంగా అమిత్ షా నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ను గోవా ముఖ్యమంత్రిగా పంపాలని కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ నుంచి సత్పాల్ మహారాజ్, మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సన్నిహితులైన నేతలతో హైకమాండ్ వద్ద లాబియింగ్ చేయిస్తున్నారు. ఇటు యూపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్లు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ 2 పేర్లే వినిపిస్తున్నాయి. రాజ్నాథ్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఇష్టపడతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేంద్రంలో నెంబర్ 2గా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాజ్నాథ్ మాత్రం నోరు మెదపలేదు. 16 ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.